పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంలో రగిలిపోయిన భారత్ అందుకు ప్రతీకారం తీర్చుకుంది. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా జైషే అహ్మద్, లష్కరే తయ్యిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్లో ధ్వంసమైన ఉగ్ర స్థావరాల దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. భారత్ జరిపిన ఈ దాడుల్లో జైషే ఉగ్ర సంస్థ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్పై భారత సైన్యం దాడి చేసింది. దాడిలో ఆ భవంతి పూర్తిగా నేలమట్టమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు భారత్ విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతమైంది. ఆయన కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4 సహాయకులు, పలువురు సన్నిహితులు కూడా మరణించినట్లుగా సమాచారం. ఇక లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహావల్పూర్ పాకిస్తాన్లోనే 12వ అతిపెద్ద నగరం. ఇక్కడ జైషే ప్రధాన కార్యాలయం 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవంతిని ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలకు ఇక్కడే పథక రచన చేశారు. ఈ భవనాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇందులోనే ఉంటున్నట్లుగా సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.